ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు వర్సెస్ 1 Corinthians చాప్టర్ 13 నుండి చూద్దాము. మొదటిగా ఫస్ట్ వర్స్. ఇఫ్ ఐ స్పీక్ ఇన్ ద టంగ్స్ ఆఫ్ మెన్ అండ్ ఆఫ్ ఏంజల్స్ బట్ హ్యావ్ నాట్ లవ్, ఐ యామ్ అ నాయిజీ గోంగ్ ఆర్ అ క్లాంగింగ్ సింబల్. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగడు కంచును గణగణలాడు తాళంనై ఉందును. పౌలు గారు కొరింథీ సంఘంలో ఉన్నటువంటి మరి దేవుని బిడ్డల్లో ప్రేమ లోపించినట్లు గమనించి మరి ఈ యొక్క ఆయన పత్రికలో ఈ విషయాల్ని రాసి వాళ్ళకి పంపడం అనేది జరిగింది. ప్రేమైన వాళ్ళరా, మనుషుల భాషలతో మాట్లాడినా దేవదూతల భాషలతో మనం మాట్లాడగలిగినా కానీ ఒక మనిషి దేవదూతల భాషలతో మాట్లాడటం అంటే చాలా గొప్ప విషయం కాదా? అది మనుషుల భాషలతో మాట్లాడినా దేవదూతల భాషలతో మాట్లాడినా దేనితో మాట్లాడినా సరే ప్రేమ లేని వాడినైతే మూగడి కంచు లాంటి వాడిని, నేను గణగళ్ళాడు తాళం లాంటి వాడిని ఉంటాను అని చెప్పి ఆయన చెప్తున్నారంటే ఏంటి? మీ పరిస్థితి కూడా ఇంతే. ఎవరైనా సరే ప్రేమ లేకపోతే, ప్రేమ అనేది శ్రేష్టమైన లక్షణం దేవుడు చెప్పిన వాటిలో చూపించిన వాటిలో అని రాయటం జరిగింది. ఆ తర్వాత మరి మా సృష్టికర్త అయినటువంటి దేవుడు శిలువ మ్రాను మీద సర్వమానవాళి రక్షణార్థమై మరి అతి భయంకరమైనటువంటి మరణాన్ని పొందారు. కారణం ఏంటంటే మానవాళిని ఎంతగానో ప్రేమించారు ఆయన. అందుకని చెప్పి ప్రతి ఒక్కరూ రక్షింపబడాలని ప్రేమతో ఆయన ప్రాణాన్నే బలిగా అర్పించారు. మరి విదేశాల్లో మన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, దేశాలు దాటి వాళ్ళ కోసం వెళ్తాం. కారణం ఏంటి? ప్రేమ. మన తల్లిదండ్రులు కానీ, భర్త కానీ, భార్య కానీ, బిడ్డలు కానీ ఎవరున్నా వీళ్ళు వస్తూ ఉంటాము. ఆ తర్వాత ప్రేమ అనేది అతి శ్రేష్టమైన లక్షణంగా దేవుడు ఇక్కడ చెప్పారు. ప్రేమ అనేది మన హృదయంలో ఉన్నప్పుడే ఒకరికొకరు సహాయం చేసుకోగలుగుతాము, మరి మానవత్వాన్ని చూపగలుగుతాము. అది లేకపోతే యానిమల్స్కి, హ్యూమన్ బీయింగ్స్కి పెద్ద తేడా ఏమీ ఉండదు. కాబట్టి మరి దేవుడిని కూడా ఎంతమంది ఎన్ని రకాల దూషణ మాటలు అన్నా అనవసరంగా ఆయన ఎవరిని ఏం చేయలేదు. కానీ ఎవరిని ఏం చేయకపోయినా అందరూ ఆయన్ని తిడుతూ ఉంటారు. అయినా ఓర్చుకుంటున్నాడు ప్రేమ వల్ల.